హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనదీపు కిచెన్. ఈరోజు మనం మ్యాంగో కేక్ని ఇంట్లోనే స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మ్యాంగో కేక్ని మైదా యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి మనదీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మ్యాంగో కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఫ్రెష్గా ఉన్న మ్యాంగోని తీసుకొని మ్యాంగో లోపల ఉన్న పల్ప్ మొత్తాన్ని తీసుకోవాలి. దానికోసం మ్యాంగోని కట్ చేసుకొని ఈ విధంగా లోపల భాగాలు కూడా చాక్ సహాయంతో కట్ చేసుకుంటూ పల్ప్ని తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత స్పూన్తో మొత్తం తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న 1 కప్పు మ్యాంగో పల్ప్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1.5 కప్పు సూజీ రవ్వ అంటే సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒకసారి ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న మామిడిపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. మామిడిపండు స్వీట్ని బట్టి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మామిడిపండు స్వీట్ కొద్దిగా తక్కువగా ఉంటే 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి గ్రైండ్ చేసుకున్న మామిడిపండు గుజ్జు, 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని విస్కర్తో కానీ లేదంటే ఒక గరిటెతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసే విధంగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే గడ్డ కట్టేస్తుంది. అలా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అలాగే విస్కర్తో తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. రవ్వ బాగా కలిసిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. ఈ విధంగా గంట సేపు నానినప్పుడు మాత్రమే పిండి బాగా సెట్ అవుతుంది. 1 అవర్ తర్వాత ఒకసారి మిక్స్ చేసి చూసుకుంటే రవ్వ లిక్విడ్స్ మొత్తాన్ని పీల్చుకొని కాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మళ్ళొక 1/4 కప్పు పాలు యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా యాడ్ చేయకండి, జారుగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 1/4 కప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మళ్ళొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే కేక్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ కానీ లేదంటే మన ఇంట్లో ఉండే అల్యూమినియం బౌల్ కానీ తీసుకోవాలి. అడుగు మందంగా ఉండాలి, రౌండ్గా ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బౌల్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పైనుంచి గోధుమ పిండిని కానీ లేదంటే కొద్దిగా మైదా పిండిని కానీ తీసుకొని గిన్నె మొత్తానికి అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. దీనిలో ఎక్సెస్గా ఉన్న గోధుమ పిండిని తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న కేక్ మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 సార్లు గిన్నెని ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఆ తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్ చేసేయండి. అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దీనిలో ఇసుకను కానీ సాల్ట్ను కానీ 1 ఇంచు వరకు వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఐరన్ స్టాండ్ని దానిలో ఉంచుకోవాలి. ఐరన్ స్టాండ్ కోసం మనం స్టవ్ని యూజ్ చేసే స్టాండ్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్టాండ్ పైనుంచి మనం కేక్ మిశ్రమాన్ని వేసుకున్న బౌల్ని పెట్టి మూత పెట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 40 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. దానికోసం ఒక ఫోర్క్తో కానీ లేదంటే ఈ విధంగా ఒక ఐరన్ దాంతో కానీ మనం కేక్లో గుచ్చినప్పుడు పైనుంచి కొద్దిగా అంటుకుంది అంటే ఇంకా బేక్ అవ్వలేదు అని. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు కేక్ బేక్ అవ్వడానికి కంప్లీట్గా 45 మినిట్స్ పట్టింది. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా ఏమీ అంటుకోకుండా ఉన్నంత వరకు మనం బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా నైఫ్తో కొంచెం లూజ్ చేసుకొని దానిపైన ఒక ప్లేట్ని బోర్లించి దానిని గిన్నెని తిప్పి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ కేక్ని కట్ చేసి చూసుకుందాం. చూస్తుంటేనే నోరూరిపోయే విధంగా ఉంది కదా.
కట్ చేస్తుంటే కూడా చాలా సాఫ్ట్గా స్పంజీగా అనిపిస్తూ ఉంది. చూడండి ఎంత బాగుంది కదా. మీకు కూడా నచ్చినట్లయితే ఈ సీజన్లో మీరు కూడా మ్యాంగోతో ఈ విధంగా కేక్ని రెడీ చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.